ఏంటన్నాను మాకు ఇలాంటి కంటెంట్ కోసం మనం ఎదురు చూసేది. పృథ్వీ వెళ్ళిపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాడు ఆట తీరు బాగుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మాట తీరు చాలా చండాలం. కంపు, ఆ కంపుని పద్దాక గౌతమ్ నోట్లోనే పోతున్నాడు వెళ్ళి. ఆడు కూడా అన్నాడు మొన్న, కంపు వస్తుంది నోరు కడుక్కుపోయి ఆ గొడవలో. కాబట్టి ఆ కంపు నోరుని మార్చుకోవాలి. మార్చుకుంటేనే పృథ్వీకి లైఫ్ ఉంటుంది. ఫైనలిస్ట్ కంటెస్టెంట్ ఆల్రెడీ రోహిణి అయిపోయింది. ఇంకా మిగిలింది మీరు పుట్టుకు సావండి. మీరు అందరూ ఉన్నారు మగపిల్లకాయలు. ప్రేరణ కూడా ఎలా అయినా సరే ఫైనలిస్ట్ అవ్వాలి. ప్రేరణ నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో ఒప్పులు చేశారు, గ్రూప్ గేమ్ ఆడారు, అన్నీ చేశారు. కానీ రిలీజ్ అయ్యే టైం వచ్చింది కాబట్టి రిలీజ్ అవుతున్నారు. అందులో నాకు బాగా కనబడింది ఒక ప్రేరణనే. యష్మి రిలీజ్ అయ్యే టైంకి ఆప్షన్ లేక ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రేరణకి బజ్ ఉంది. ప్రేరణను కొంచెం ఫైనలిస్ట్ గా చూడాలని నాకు కూడా ఒక ఆశ ఉంది. ఎవరెవరు గ్రూప్ గేమా? లేదులే, గ్రూప్ అంటే ఒక 3-4 కలవాలి. ఆల్రెడీ చీలిపోయింది గ్రూప్. ఒక ఇద్దరే ఉన్నారు కాబట్టి అంత గ్రూప్ గేమ్ ఏమి అట్రాక్ట్ చేయదు. ఇప్పుడు ఒక ఇద్దరు వల్ల ఫ్రెండ్షిప్ అంటారు కానీ గ్రూప్ అంటారు. ఇప్పుడు అది ఫ్రెండ్షిప్ ఎవరు? నిఖిల్, పృథ్వీయే. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ జోన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అంత ఎఫెక్ట్ అయితే పడదు. కానీ ఒక్క విషయం చెప్తా, ఒక్క ముక్కలో చెప్తా, విష్ణుప్రియ మళ్ళీ చెప్తున్నా, నువ్వు కనుక ఈ వీక్ లో నన్ను ఇంప్రెస్ చేస్తే నేను ఉన్న రోజులు కూడా నీకు సపోర్ట్ చేస్తా. నీకు బయటకు వచ్చిన తర్వాత పాలాభిషేకం చేస్తా. నీ బొమ్మకి నీకు చేయమన్నా చేస్తా. ఇది మట్టికి రాసి పెట్టుకో. నాకు ఇంతవరకు ఒక్కసారి కూడా అబ్బా నువ్వు తోపన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాలా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నువ్వు ఎన్ని వారాలు ఎలా సేవ్ అయిపోయావు నాకు చెప్పవా ప్లీజ్ అని. పియర్లు అంత గట్టిగా కొనేసావా బయట నీకోసం అంత డబ్బా కొట్టుకుంటా? విషయం చెప్పనా, పృథ్వీ బ్యాక్ సపోర్ట్, బ్యాక్ పుషింగ్ ఎలా ఉన్నా కానీ పృథ్వీ ఆడు రియల్ గేమ్ బయటికి రావాలంటే ముందు విష్ణుప్రియ బయటికి రావాలి. బయటకు వస్తేనే ఆ పృథ్వీలో ఉన్న 5 బయటకు వస్తుంది. నీకు ఒకటి తెలుసా, టాప్ 5 లో కనుక పృథ్వీ ఉంటే అందరికీ డేంజరే. వాడు రియల్ గేమ్ బయటకు వస్తుంది. అందులోకి టాప్ 5కి వెళ్ళే లోపు ఈ విష్ణుప్రియ అనే ఒక నెగిటివ్ ఎనర్జీ బయటికి రావాలి. బయటికి రాకపోతే కష్టం. వాడు ఆ టాప్ 5కి వెళ్ళటమే కష్టం. సో ఇలా ఉంది. ఈ రోజు జరిగిందంతా చూస్తే రోహిణి మట్టికి రియల్ సింగం. ఇలాంటి సింగాన్ని మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ సింగాన్ని తలుచుకోవాలి. నాకు నచ్చింది రోహిణియే. రోహిణికి నిజంగా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఆదిత్య ఓంకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవాడిని. నాకు చాలా ఇష్టమైన కంటెస్టెంట్ ఆదిత్య ఓము. తర్వాత రోహిణికి ఇస్తున్నాను లవ్ యూ. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మదమెక్కిన గుర్రం మీదకి ఎక్కి సారీ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి పృథ్వీ మీదకి ఎక్కి తొక్కింది చూడు, కొండ బద్దలు కొట్టింది చూడు, అది మట్టుకు నాకు బాగా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. బయట కూడా చాలా మంది వైబ్ అయితే అలా క్రియేట్ అయిపోయింది. ఇవాళ ప్రోమోలో చూసుకుంటే అఖిల్, హారిక వచ్చారు లోపల.